పెళ్ళంటే నూరేళ్ల పంట, ఇద్దరి మనసుల కలయిక, రెండు కుటుంబాల కలయిక. అలాంటి పెళ్లిళ్ళు చివరి నిమిషంలో రద్దవుతూ ఉన్నాయి. అంతేకాదు, పెళ్ళై కొన్ని నెలలు కూడా కాకముందే డైవర్స్ కేసెస్ కూడా పెరుగుతున్నాయి. దీనికి కారణం సోషల్ మీడియా ఖాతాలే అంటున్నారు. ఇటీవల మధ్యప్రదేశ్లో 40 రోజుల్లో పెళ్లి కావాల్సిన 150 వివాహాలు రద్దయ్యాయి. ఒక్క మధ్యప్రదేశ్లోనే కాదు, ఇలాంటి కేసెస్ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా పెరిగిపోతూ ఉన్నాయి. హైదరాబాద్కు చెందిన ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి, అతనికి వివాహం కుదిరింది. అయితే అమ్మాయికి సంబంధించిన ప్రొఫైల్ను అతను గమనించాడు. అందులో ఫిట్నెస్ ట్రైనర్తో ఎక్కువగా ఆయన పోస్ట్లకి కానీ ఆయన వీడియోస్కి కానీ అమ్మాయి లైక్ కొట్టడం, అతనితో చాటింగ్ చేయడం, కమెంట్స్ చేయడానికి సంబంధించి వధువును ప్రశ్నించాడు. దానికి వధువు కూడా సమాధానం చెప్పింది. తను చిన్ననాటి ఫ్రెండ్, అందులో తప్పేముంది అంటూ తనని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆ వివాహాన్ని రద్దు చేసుకున్నాడు. అంతేకాదు, ఒక వ్యాపారి, హైదరాబాద్కు చెందిన చాలా పెద్ద వ్యాపారతను సంగీత్ చేయడానికి వాళ్ళు దాదాపు ₹1,00,00,000 ఖర్చు పెట్టారు. కానీ ఆ నెక్స్ట్ డే వధువు తన సోషల్ మీడియా ఖాతాలో వేరే ఒక అబ్బాయితో చాటింగ్ చేయడానికి సంబంధించి గమనించి అతను కూడా ఆ వివాహాన్ని రద్దు చేసుకున్నాడు. ఇలా చాలా వివాహాలు రద్దవుతూ ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో కూడా ఇలాంటిదే జరిగింది. ఖమ్మం జిల్లాలో కూడా అతను ఒక సాఫ్ట్వేర్, అతనికి కూడా వివాహం కుదిరింది. ఆ అమ్మాయి వధువు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండేది. ఎన్నో రీల్స్ చేసేది, అబ్బాయిలతో కలిసి డాన్సులు చేసేది, వీడియోస్ చేసేది. అయితే పెళ్ళయిన తర్వాత మాత్రం ఇవన్నీ వద్దని చెప్పడం జరిగింది వరుడు. అయితే అమ్మాయి అబ్బాయిని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ ఇరువురి మధ్య కూడా మనస్పర్ధలు వచ్చి వాళ్ళు కూడా చివరి నిమిషంలో వివాహాన్ని రద్దు చేసుకున్నారన్నమాట. సో ఇలాంటివి చాలా కామన్ అయిపోయాయి. అంతేందుకు మన భారత మహిళా క్రికెట్ వైస్ కెప్టెన్ స్మృతి మంధానా వివాహం కూడా పలాష్ ముచ్చల్ సంగీత దర్శకుడతను వివాహం కావాల్సి ఉండగా చివరి నిమిషంలో రద్దయింది. దాని వెనకాల పలాష్ ముచ్చల్ గతంలో వేరే ఇతరులతో చేసిన చాటింగే దీనికి ప్రధాన కారణం అంటూ కూడా వార్తలు వచ్చాయి. సో ఏదేమైనప్పటికీ కూడా ఇలా వివాహాలు రద్దు చేసుకోవడం చివరి నిమిషంలో, అలాగే పెళ్ళైన తర్వాత డైవర్స్ తీసుకోవడం లాంటివి చాలా పెరిగిపోతూ ఉన్నాయి. దీనికి సంబంధించి వైద్య ఆరోగ్య నిపుణులు మాత్రం చాలా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇలాంటి విషయాల్లో చాలా పరిపక్వతతో వ్యవహరించాలి అంటూ వాళ్ళు సూచనలు చేస్తూ ఉన్నారు. ఒకవేళ పెళ్ళి కుదిరితే దానికి ముందే ఒకవేళ వాళ్ళు ఏమైనా రిలేషన్షిప్లో ఉంటే నిజాయితీగా వాళ్ళ రిలేషన్షిప్కి సంబంధించి విషయాలు ముందే షేర్ చేసుకోవడం బెటర్ అని చెప్తూ ఉన్నారు. సో సోషల్ మీడియాలో ఎంత టైం స్పెండ్ చేయాలి, ఎవరితో చాటింగ్ చేసేది, దానికి సంబంధించి ఇద్దరు ఒకరితో ఒకరు క్లారిటీగా ఉంటే బెటర్ అని నిపుణులు సూచిస్తూ ఉన్నారు. చాలామంది ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు రాగానే వెంటనే డైవోర్స్ కేసెస్కి అప్లై చేసుకుంటూ ఉన్నారు. అలా కాకుండా కౌన్సిలింగ్ తీసుకుంటే బెటర్ అంటూ వాళ్ళు సూచనలు చేస్తున్నారు. అమ్మ, ఎంత బాధ అనిపిస్తుంది. ఆ వీడియో చూడలేకపోతూ ఉన్నాము. అసలు స్కూల్స్లలో ఆయా అంటే పెద్దమ్మ, మీనింగ్ ఆయా అంటే పెద్దమ్మ, అమ్మ తర్వాత ఇంకా తనే చూసుకుంటది అని మనం ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో ఆయాలు స్కూళ్ళల్లో చేస్తూ ఉన్నారు. అమ్మలాగా ట్రీట్ చేసేవాళ్ళు. అసలు చిన్నపిల్లల్ని కొట్టాలంటే కూడా మనసు రాదు. కానీ ఆవిడ కొట్టిన విధానం చూస్తుంటే ఆ వీడియో చూడలేకపోతున్నా. అసలు ఆమె మనిషా ఆడదా అన్నట్టుగా అనిపించింది. అసలు చాలా దారుణమైన సంఘటన. స్కూల్స్లలో ఆయాన్ని పెట్టుకునేటప్పుడు వాళ్ళు స్కూల్స్ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పేరెంట్స్ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అవునవును, ఇది పాయింట్ కరెక్టే. ఫస్ట్ ఇంటర్వ్యూ తీసుకుంటారు వాళ్ళని. ఏదో ఇన్ఫ్లుయెన్స్ మీద మా పెద్దమ్మ ఉంది, మా పిన్నమ్మ ఉంది, జాయిన్ చేసుకోండి అంటే కూడా ఈమె తెలిసిన ఆమె కదా, ఈమె మంచిదే కదా, ఈమె రిలేటివ్ అంటే ఆమె కూడా మంచిదై ఉంటుంది అన్నట్టుగా కూడా తీసుకుంటారు జాబ్లోకి. అట్లా కాకుండా పర్ఫెక్ట్ స్పెసిఫిక్గా వాళ్ళని ఇంటర్వ్యూ చేసి వాళ్ళ పేషెన్స్ని టెస్ట్ చేసి వాళ్ళ మనస్తత్వాన్ని కూడా టెస్ట్ చేసి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు లేకపోతే చిన్న పాపలు పిల్లలు చెప్పలేరు పాపం, ఏదైనా కూడా నొప్పి చెప్పలేరు. టాయిలెట్కి వస్తే కూడా చెయ్యి పెట్టి అదుముకునే పిల్లల్ని చూస్తున్నాం మనం. చెప్పలేక భయపడతారు బయటకు వచ్చినప్పుడు.
అది గమనించి గంటకొకసారి, గంటన్నరకొకసారి టాయిలెట్‌కి తీసుకెళ్లే బాధ్యత ఆయమ్మలదే అసలు. అయితే ఇక్కడేంటంటే వాళ్ళు ఎట్లా తీసుకుంటారో, అపాయింట్ చేసుకుంటారో మనకు తెలీదు కానీ రాక్షసులనమాట. ఇలా రాక్షసంగా ప్రవర్తిస్తే కరెక్ట్ కాదు. ఇప్పుడు హాస్పిటల్స్లో కూడా చూస్తాం అక్కడక్కడ ఇలాంటి వాళ్ళని. అంటే మరీ బాగా పెద్ద హాస్పిటల్స్ అయితే సమ్ బెటర్. కానీ నార్మల్గా ఈ ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే అక్కడ ఎదుర్కొంటున్న సమస్యలు ఇవే, ఇలాంటివి కూడా ఉన్నాయి. ఈ ఆయాలు ఏంటంటే చాలా క్రూయల్గా బిహేవ్ చేస్తారు. ఎందుకో వాళ్ళు ఇప్పుడు బెడ్ ప్యాన్స్ పెట్టే దగ్గర కానీ, లేకపోతే బట్టలు మార్చే సమయంలో కానీ పేషెంట్ మీదే సగం వదిలేస్తారు. అలాగే హ్యుమానిటీ పోతోందా, అసలు మానవత్వం అనేది పోతోందా, ఎందుకంత క్రూయల్గా తయారైంది? లేదు, రెండు విషయాలు. ఒకటేంటంటే అంత మొత్తం కష్టం మనమే ఎందుకు పడాలి. సెకండ్ ఏంటంటే అబ్బా వాళ్ళదంతా మనం ఎక్కడ చూడాలి, ఇదంతా ఎక్కడ తీయాలి, జాబ్ చేయొద్దు కదా. అలాంటప్పుడు ఆ జాబ్ తీసుకోవద్దు. సేమ్ ఇక్కడ కూడా చిన్న పిల్లలకి 1 టాయిలెట్ అయినా 2 టాయిలెట్ అయినా వాళ్ళకి తెలియదు, పాడు చేసుకోవచ్చు బట్టలు. అలాంటప్పుడు వీళ్ళు మొత్తం క్లీన్ చేయాలి. వీలైతే ఒక్కొక్కసారి మొత్తం క్లీన్ చేయాల్సి వస్తుంది, ఒక స్నానం కూడా చేయించాల్సి వస్తుంది. ఎందుకంటే పిల్లలు తెలియదు, వాళ్ళు పాడు చేసుకుంటారు కాబట్టి. అంత మాతృత్వపు లక్షణాలు లేనప్పుడు, అంత పేషెన్స్ లేనప్పుడు అలాంటి వాళ్ళని తీసుకోవద్దు. సరే, మనం మనసు లోపలికి దూరి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని మనం చెక్ చేయలేనప్పుడు ఏం చేయాలి, సూపర్విజన్ కరెక్ట్గా ఉండాలి. కరెక్ట్, అవునా? ఇప్పుడు ఇక్కడ చూస్తే ఎంత హింస అనమాట, ఎంత దారుణంగా కొట్టిందంటే ఆ పాప భయంతో సౌండ్ కూడా చేయట్లేదు, ఇంకా స్ప్రింగ్ లాగా లేచి కూర్చుంటుంది మళ్ళీ కొట్టి అన్నట్టు. భయం అనమాట. లే అంటుంది, ఒకసారి కొట్టి లే అంది. అన్నప్పుడు ఆ తర్వాత ఎన్నిసార్లు అయితే కొట్టిందో అన్నిసార్లు తనకై తానే స్ప్రింగ్ లాగా లేచి కూర్చోవడం అనేది హృదయాన్ని పిండినట్టు అయింది నాకు. అదే ఇంటి దగ్గర ఎంత ఏడుస్తారు, అమ్మా నాన్న అమ్మా నాన్న అని గారాలతో అట్లా ఏడుస్తారు పిల్లలు. అలా అక్కడ అంత భయంతో సౌండ్ కూడా చేయట్లేదు. ఆమె తోసి కింద పడేస్తే తల నేలకి తగిలి టాప్ అని సౌండ్ వస్తుంది. అంత దారుణంగా నువ్వు నేలకేసి తల కొడుతున్నావు, ఇంకా జుట్టు పట్టుకొని ఎక్కడ ఎలా అయితే పడిందో అలా ఇట్లా కొడుతోంది నేలకేసి. ఏమనుకుంటున్నావు, పసిపిల్ల అనుకుంటున్నావా, పెద్దవాళ్ళు అనుకుంటున్నావా, ఒక వస్తువు అనుకుంటున్నావా, జీవి కాదా? ఆ పిల్లి ఇప్పుడు మాట్లాడలేని పరిస్థితిలో ఉంది. హాస్పిటలైజ్డ్, సిక్ అయింది, చిన్న పాప, తినట్లేదంట కదా. ఏమి ఇప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా ఏంటి పాప ఇలా ఉందని ప్రతిరోజు చెక్ చేసుకోవాలి. ఆయాల మీద వదిలే వాళ్ళు, తల్లిదండ్రులు కూడా బాగానే చూసుకుంటున్నారు, తప్పు పట్టలేము కానీ చంటి పిల్లల్ని. ఎక్కడన్నా కొన్ని ఇలాంటివి జరుగుతున్నాయి. మరి ఆ తల్లి లక్షణాలు ఎలా ఉన్నాయో మనం గమనించుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా ఆయాల్ని పెట్టుకునే వాళ్ళు, పేరెంట్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో కూడా ఇలాంటి వాళ్ళని కేర్ టేకర్స్ పెట్టి జాబ్స్కి వెళ్తుంటే మనం చూసాం కొన్ని సీసీ కెమెరాస్ లో పాపల్ని కొట్టడం, ఇలా ఎత్తి పట్టుకుని కింద పడేయడము, జుట్టు పట్టుకుని లాగడం, ఇలాంటివి మనం చూసాం కొన్ని. ఇది ఇంకా దారుణం. దున్నపోతులాగా ఉంది, ఇంతలావుగా పెద్ద వయసు ఆమె. ఆ చిన్న పాపను కొట్టడానికి అసలు మనసు ఎలా వచ్చింది? తను కూడా తల్లి అయి ఉంటుంది కదా, అంత వయసు స్త్రీ. అదే కదా, చిన్న ఆమె కూడా కాదు, ఎట్లా పెంచిండొచ్చు కదా. అంటే రాక్షస ప్రవృత్తి ఉంటుంది వీళ్ళకి. అది ఇంకొకటి, ఇంట్లో జరిగే గొడవలు, తర్వాత వాళ్ళ పిల్లలకి ఏదైతే జరగదో ఇంటి దగ్గర, ఇక్కడ పిల్లలకి ఏంటి అంత బాగా మనీ కట్టి స్కూల్స్లో జాయిన్ చేసి చదివిస్తూ వాళ్ళకి కడగడం తుడవటం దగ్గర నుంచి మాలాంటి మనుషుల్ని పెట్టుకుని చేయిస్తారు. మా పిల్లలకి ఇంటి దగ్గర ఎట్లా ఉన్నారో, మా పిల్లకి జ్వరం వచ్చింది విడిచిపెట్టి నేను స్కూల్కి వచ్చాను, ఇక్కడ వీళ్ళకి ఎన్ని అడుగుతున్నాను, నా పిల్ల పరిస్థితి ఎట్లా ఉందో, అసలు ఇలాంటి ఆలోచనలు ఏమైనా వస్తే కూడా పైశాచికంగా బిహేవ్ చేస్తారు. నెంబర్ 2, ఈ సెల్ ఫోన్ మొబైల్స్, వాళ్ళు ఆ ఒక్క నిమిషం ఖాళీ దొరికితే వెంటనే సెల్ ఫోన్ ఓపెన్ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా చూడండి, హాఫ్ మినిట్ టైం దొరికితే చాలు మొబైల్ ఓపెన్ చేసేస్తున్నారు. అది అంత ఏమంటారంటే ఒక పిచ్చిలాగా అయిపోయింది వాళ్ళకి. ఎప్పుడెప్పుడు ఆ ఫోన్ ఓపెన్ చేద్దాం, అది ఒక ఇది అలవాటైపోయింది, బాగా పిచ్చి అయిపోయింది. ఆ ఫోన్ ఉన్మాదం కూడా వీళ్ళకి ప్రజెంట్ వర్క్లో కాన్సన్ట్రేట్ కానీ లేకపోతే ఓపిక్గా కానీ పనిచేసే స్థితి ఉండటం లేదు. రీజన్స్ చాలా ఉంటాయి, మనం ఇప్పుడు కొన్ని చెప్పాం. కాబట్టి సూపర్విజన్ అనేది బాగా స్ట్రాంగ్గా ఉండాలి. ముఖ్యంగా చిన్న పిల్లలు, నోరులేని పిల్లలు వీళ్ళు. ఆకలేస్తే ఆకలే అని చెప్పలేరు, నొప్పి వేస్తే నొప్పి అని చెప్పలేరు. టాయిలెట్కి వస్తే కూడా బయటకు వచ్చాం కాబట్టి చెప్తే తిడతారో ఏమన్నా అంటారో ఆ భయంతో కూడా అదుముకుంటూ ఉంటారు, చెప్పరు. ఇప్పుడు ఆ పాప ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ నాకు అనిపిస్తుంది, ఫ్రాక్ ఏదో తడుపుకుంది, సో ఆమె మార్చవలసి వచ్చింది. ఆ కోపం ఆ పాప మీద చూపించిందని అక్కడ తెలుస్తుంది. ఆ వెనకాల బటన్స్ తీసి నువ్వే విప్పుకో అన్నది.
ఆ పాప భయంగా స్పీడ్గా ఇప్పేస్తుంది. అసలు తనకు వచ్చా ఫ్రాక్ తీసుకోవడం? అలాంటిది భయంతో ఎట్లా పడితే అట్లా లాగేసుకుంటుంది. కింద కూడా తీయించింది. ఇంకొక ఫ్రాక్ ఇచ్చింది. ఇచ్చి ఏం చేసింది, వేసుకో అన్న తర్వాత బ్యాక్ ఓపెన్ బటన్స్ పెట్టుకోవాలి, పాపకు రాదు. ఆ బటన్స్ పెట్టే నెపంతో 100 సార్లు గుంజింది ఆమెని, ఆ పాపని. గుంజడం కొట్టడం కింద పడేయటం, మళ్ళీ లేవు అంటాం. అంటే అసలు ఆ పిల్లని ఎందుకు నువ్వు హింస పెడుతున్నావు? బటన్స్ నువ్వు కదా పెట్టాలి, ఆ పాపకు అందదు కదా, నీకెందుకు అంత కోపం ఎందుకు? నువ్వు ఉద్యోగం రిజైన్ చేసి పో, రిజైనా నీ మొహం, నేను పనిలోకి రానని చెప్పి మానే. మిగతా జాబ్లకి ఏమో ఇప్పుడు క్వాలిఫికేషన్ ఉండాలి, ఏ జాబ్ చేయాలన్నా కానీ ఈ క్వాలిఫికేషన్స్ దేనికైనా ఉండాల్సిందే. కానీ ఈ ఆయా జాబ్కి వచ్చేసరికి వాళ్ళకి ఒక ఎమోషన్స్ అంటూ ఉండాలి. అవి లేని అసలు ఆ అటాచ్మెంట్స్ తో ఉండే వాళ్ళని ఎట్లా చూస్ చేసుకోవడము, ఇలాంటి వారి వల్ల ఇప్పుడు పాప ప్రాణం పోతే ఎవరు బాధ్యులు? పాప ప్రాణం పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా. ఈ అబ్బాయి ఎవరు వీడియో తీయటం వల్ల బయటకు వచ్చింది, నేను కాదు అనటానికి లేదు. ఇప్పుడు ఆ అమ్మాయికి కూడా చాలా కఠినమైన శిక్ష పడాలి, మేనేజ్మెంట్కి కూడా బాధ్యత వాళ్ళకి కూడా పడాలి. వాళ్ళ స్కూల్ యాజమాన్యం కూడా నార్మల్ గా చిన్న ఇన్సిడెంట్ గా కన్సిడర్ చేసి కేసు పెట్టొద్దు అని చెప్పినట్టుగా ఎట్లా చెప్తారు? అస్సలు ఒప్పుకోకూడదు. అసలు వాళ్ళ పిల్లలకి వాళ్ళు అలాగే అంటారా? అలా వాళ్ళు తప్పించుకోవడానికి అలాగే అంటారు. వాళ్ళ స్టాఫ్ కాబట్టి వాళ్ళని సేవ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళ స్కూల్ కి చెడ్డ పేరు రాకూడదు కదా. ఫారిన్ కంట్రీస్ లో తీసుకుంటే పిల్లల కేరింగ్ లో చాలా స్ట్రిక్ట్ యాక్ట్స్ ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి. అక్కడ పిల్లలు కుయ్యి అంటే చాలు కేసు అయిపోతుంది అక్కడ. ఇంట్లో తల్లి కానీ తండ్రి కానీ కేకలేసినా, ఒక చిన్న దెబ్బ వేసినా పోలీసులు యాక్షన్ తీసుకుంటారు అక్కడ ఆ సౌండ్ కి. అవును, మనకి కదా అక్కడ పేరెంట్స్ కూడా కొట్టడానికి లేదు. అసలు పిల్లలు ఆకలేసో దెబ్బ దగ్గర ఏడ్చినా కూడా వచ్చేస్తారట. అసలు అంత కాదు కదా, మనకు కొద్దిగానే ఇక్కడ లేదు కదా, కేరింగ్ లేదు. ప్రతి దానికి కూడా సెక్షన్స్, యాక్ట్స్ అనేవి ఉండాలి, దేనికైనా ఉండాలి. మరి మనకున్నాయా? లేవు. ఎవరేం చేస్తారులే, ఏమవుతుందిలే, ఎవరు చూస్తారులే, నన్నేం చేస్తారులే, ఇలాంటి భరోసాలు అనమాట. ఈ భరోసా ఎవరిస్తారంటే వర్క్ చేసే వాళ్ళకి వాళ్ళ యాజమాన్యం వాళ్ళే ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది కదా. కాబట్టి ఇందులో యాజమాన్యానికి కూడా సమానమైనటువంటి బాధ్యత, శిక్ష ఉండాల్సిందే. ఆయా జాబ్ చూస్ చేసుకునే వాళ్ళకి మీరిచ్చే ఏమైనా మెసేజ్ ఉందా అండి? ఖచ్చితంగా ఇంటర్వ్యూ తీసుకోవాలి వాళ్ళకి కూడా. ఎట్లా అంటే ఒకళ్ళిద్దరు రావటం కాదు. ఇప్పుడు మామూలుగా మీ సాఫ్ట్వేర్ జాబ్లకి ఎంతమందిని పిలుస్తారు ఇంటర్వ్యూ, అందరూ జాబ్ కావాల్సిన వాళ్ళందరూ వెళ్తారు. అలాగే దీనికి కూడా మీరు యాడ్ ఇస్తారో ఎలా ఇస్తారో చెప్పుకుంటారు కదా, వీళ్ళందరూ అటెండ్ అవుతారు. అటెండ్ అయినప్పుడు వీళ్ళని ఇంటర్వ్యూ తీసుకోవాలి. 10 మంది మనుషుల్ని చూసినప్పుడు ఫేస్ రీడింగో, బాడీ లాంగ్వేజో, మాట తీరో, వాళ్ళ చేష్టల ద్వారానో వాళ్ళ మెంటాలిటీ మనకు తెలిసిపోతుంది. 10 మందితో మాట్లాడిన తర్వాత మీరు సెలెక్ట్ చేయలేరా ఒకళ్ళిద్దరిని? తెలుస్తుందా లేదా? ఈ అమ్మాయి సాఫ్ట్ క్యారెక్టరు, కాస్త పేషెన్స్తో ఉంది, కొంచెం నవ్వుముఖంతో ఉంది, ఈ అమ్మాయి కొంచెం మెతకగా ఉంది అనే లక్షణాలు మనకు తెలుస్తాయి కదా. అటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుని మళ్ళీ వాళ్ళని సెకండరీగా మళ్ళీ ఒక ఇంటర్వ్యూ చేయాలి. కొన్ని దానికి తగ్గ క్వశ్చన్స్ వేయాలి వాళ్ళని. ఇలా అయితే నువ్వేం చేస్తావు, ఇలా జరిగితే నీ ప్రవర్తన ఎలా ఉంటుంది అని చెప్పి ఇంటర్వ్యూ చేయాలి. తర్వాత అగ్రిమెంట్ పేపర్స్ మీద సైన్ కూడా చేయించుకోవాలి. ఏ జాబ్కైనా ఉందా లేదా ఉదయ? అవును, దీనికి ఎందుకు ఉండకూడదు? అదే కదా, దీనికి కూడా మీరు శాలరీ ఇస్తున్నారు కదా. ఎక్కడ ఏ చిన్న మన జాబ్కి వర్క్కి వెళ్ళినా అగ్రిమెంట్ ఉంటుందా లేదా? ఈ ఆయా జాబ్ చేసే వాళ్ళు కూడా అండి, అంటే ఒక తల్లిదండ్రులు వాళ్ళని తల్లిదండ్రులా భావించి మా తర్వాత మీరు చూసుకోండి అని బాధ్యత మీద ఇచ్చినప్పుడు వాళ్ళు ఎంత మిగతా జాబ్లు మీరు బాధ్యతగా చేయకున్నా పర్వాలేదు, కానీ పిల్లల్ని వాళ్ళ చేతుల్లో పెడుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఎంత బాధ్యతగా ఉండాలి. అసలు పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళినప్పుడు పేరెంట్స్ చెప్తారు కూడా, ముఖ్యంగా మదర్ చెప్తుంది, అమ్మ పాపకేం తెలియదమ్మా, కొంచెం జాగ్రత్తగా చూసుకోమ్మా, అంతా నువ్వేనమ్మా, ఇక్కడ ఇంకా అంతా నీదే భారం అని చెప్పి వెళ్ళిన తల్లులు లేరా? అందరూ చెప్తారు. చెప్పినప్పుడు వీళ్ళు ఎందుకు పాటించరు? ఇలాగే చెప్తాను, నీకెందుకమ్మా, నువ్వు మర్చిపో, నేనే చూసుకుంటా అంతా. ఇంటి దగ్గర అమ్మ అమ్మ అంటారు కదా, ఇక్కడికి వచ్చినప్పుడు ఆయమ్మ అంటారు. అంటే ఆ అమ్మ ఫీలింగ్ పోకుండా ఉండడానికి ఇక్కడ ఆయాని కూడా ఆయమ్మ అని పిలవడం అలవాటు చేస్తారు. నిజానికి వాళ్ళని అమ్మ అని పిలవబుద్ధి కాదు కదా. వచ్చిన పేరెంట్స్ కూడా ఆయమ్మ అనే అంటారు, పాపం గతిలే. అమ్మ లక్షణాలు ఎక్కడున్నాయి వీళ్ళకి? అస్సలు లేనే లేవు. విచ్చలవిడిగా పిచ్చి పిచ్చిగా పైశాచికంగా దారుణంగా హింసాత్మకంగా ప్రవర్తిస్తున్నారు. కానీ వీళ్ళకి కూడా అంటే
చాలా కఠినంగా ఉండాలి శిక్షలు. చాలా కఠినంగా పిల్లలు చైల్డ్ కేర్ యాక్ట్స్ రావాలి మనకి. అవి ఎందుకు లేవో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఓకే, ఏదేమైనా ఇలాంటి ఇన్సిడెంట్స్ అయితే మళ్ళీ రిపీట్ కావద్దని కోరుకుందాం. యాజమాన్యానికి వాళ్ళకి కూడా వాళ్ళ మీద కూడా కేసు పెట్టాలి. ఇప్పుడు ఈ పిల్ల అందరూ బాధ్యులే, వాళ్ళు బాధ్యులే. పాప ప్రాణాలతో ఉంది కాబట్టి ఓకే అనుకుని సరిపెట్టుకోకూడదు పేరెంట్స్. అవును, ఇప్పుడు వీళ్ళకి అవుతుంది, రేపు ఇంకో పేరెంట్స్ వాళ్ళకి బాధ కలగచ్చు వాళ్ళ పిల్లల వల్ల. కాబట్టి పేరెంట్స్ అందరూ కలిసి వాళ్ళ మీద కేసు పెట్టాల్సిందే. ఇప్పుడు ఎవరెవరైతే ఆయాలపైన డిపెండ్ అయ్యారో వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా. ఇది మనకి వెలుగులోకి వచ్చింది కాబట్టి తెలుస్తుంది, కానీ ఎన్నో కేసులు జరుగుతున్నాయి స్కూళ్ళల్లో, పిల్లలు సఫరింగ్ అనమాట. ఈవెన్ మా బాబు కూడా చిన్నప్పుడు పొట్టనొప్పి రోజు ఏడ్చేవాడు. మామూలుగా ఫుడ్ వల్ల ఏమన్నా అయిందా, డైజెస్ట్ అవ్వలేదా అనుకునేదాన్ని నేను కూడా. ఒక రోజు చెప్పాడు పొట్టలో గుద్దారని. ఇప్పుడు ఈ పాపను కూడా పొట్ట మీద ఎలా గుద్దింది? అమ్మో, దారుణంగా. అసలు ఆ వీడియో తలుచుకుంటేనే ఏడుపు వచ్చేస్తుంది. పాపలా పడిపోయినప్పుడు మళ్ళీ చేత్తో తోసి పొట్ట మీద గుద్దింది. అసలు నాకు గుండె బయటకు వచ్చినంత పని అయింది. మీరు మాట్లాడుతుంటే కూడా నాకు బాడీ పైన ఇదిలా అనిపిస్తుంది. నేను చాలా ఇరిటేట్ అయిపోయాను. కాబట్టి కఠినంగా ఈ ఆయా మీద కానీ ఆ యాజమాన్యం మీద కానీ పేరెంట్స్ అందరూ కలిసి కేసు పెట్టాల్సిందే. రైట్, పిల్లల యాక్ట్స్ అయితే రావాలి తప్పకుండా. రైట్, హోప్ సో అండి, తొందరగా రావాలని కోరుకుందాం. నమస్తే. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి